ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి. సో, మనం అతి నిద్ర గురించి ఎలా మాట్లాడుకుంటామో, నిద్రలేమి అనేది కూడా చాలా పెద్ద సమస్య. ఇంతకుముందు ఏందంటే, వయసు మీరిన వారిలోనే ఈ నిద్రలేమి సమస్య వస్తుందని అనుకునేవాళ్ళం. కానీ ఏంటంటే, ఇప్పుడున్న గ్యాడ్జెట్స్‌కి, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్‌కి, ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే, చాలా చిన్న వయసులో కూడా టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళలో కూడా మనం చాలా మందిలో ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతుండే చూస్తున్నాం అన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ స్లీప్ స్పెషలిస్ట్ అని బోర్డ్ చూస్తారో, సో వెంటనే చాలామంది వస్తూ ఉంటారు. అంటే వచ్చిన ప్రాబ్లమ్ ఒకటి, అంటే ఆస్మాతోనో, లేదంటే సిఓపిడితోనో, లేదంటే ఇంకా అలర్జీతోనో బాధపడే వాళ్ళు కూడా వచ్చి బోర్డు చూసి, అరే మీరు స్లీప్ స్పెషలిస్టా, మాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎక్కువ మంది మనం చెప్పేది వినేది ఏంటంటే ఇన్సోమ్నియా. సో నిద్రలేమి. సో దీనికి నిద్రలేమంటే మనం గమనిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎంతసేపు పడుకున్నా కానీ నిద్ర రాదు, అలానే చూస్తూ ఉంటున్నాం, తెల్లవారిపోతుంది, లేస్తున్నాం, పనులకు పోతున్నాం, మళ్ళీ వచ్చి పడుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటే కూడా రావట్లేదు. మన కారణాలు కానీ చూస్తే మెయిన్గా కనిపించేది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఓటీలు చూస్తే ఎవ్వరు ఈ టీనేజ్ పిల్లలు కానీ, లేదంటే ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా మినిమం నైట్ 1-2 వరకు పడుకోవట్లేదు. అంటే రీల్స్ చూస్తూ ఉన్నారు, స్టోరీస్ చూస్తూ ఉన్నారు, సిరీస్ చూస్తూ ఉన్నారు. అంటే అంతకుముందు 10 కల్లా పడుకునేదానికి బెడ్ మీదకి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ ఉన్నదానివల్ల చూస్తూ అదొక రకమైన అడిక్షన్ కాబట్టి రీల్స్ చూస్తూ అలానే ఉండిపోతున్నారు, లేదంటే సిరీస్ చూస్తూ అలానే ఉండిపోతున్నారు. ఒక సిరీస్ బిగిన్ అయితే ఆ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయి ఇంకొక సిరీస్కి మారుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే 10 o'clockకి పడుకునేది 10:30 అయింది, 11 అయింది, 11:30 అయింది, 12 అయింది. స్లోగా అది ఆల్మోస్ట్ 1-2 వరకు ప్రొలాంగ్ అవుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం బాడీని 10 o'clockకి అలవాటు చేసామో నిద్రపోవడానికి, అది లేకుండా దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నప్పుడు బాడీలో కూడా చాలా మార్పులు వస్తాయి. మనకు అందరికీ తెలిసిందే, ఏవైతే ఈ గ్యాడ్జెట్స్ ఉన్నాయో బ్లూ స్క్రీన్ ఎమిట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే బ్లూ స్క్రీన్కి మనం రేస్కి ఎక్స్పోజ్ అవుతున్నామో, నిద్రపోవాల్సిన టైంలో బ్రెయిన్ ఇంకా యాక్టివేట్ అవుతుంది. సో అంతవరకు నిద్ర వచ్చేస్తుంది అనే టైంలో ఇవన్నీ మనం ఎక్స్పోజ్ చేసిన దానివల్ల ఏంటంటే, స్లోగా బ్రెయిన్కి నిద్ర రాకుండా ఇంకా యాక్టివేట్ అయిపోయిన దానివల్ల ఈ ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇప్పుడు చాలా మల్టీనేషనల్స్లో పనిచేసే వాళ్ళు షిఫ్ట్ వర్కర్స్ ఉంటున్నారు. అంటే మనం నిద్రపోయే టైంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, మనం పనిచేసే టైంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. సో ఇది ఇలా అలవాటైపోయి ఏమవుతుందంటే, సాటర్డే సండే వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే టైంకి నిద్రపోవాలి, అదే టైంకి మిగతా వీక్ డేస్ ఉన్నప్పుడు లేయాలన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ నైట్ మొత్తం, అంటే నిద్రపోవాల్సిన టైం మొత్తం వీళ్ళు ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ముందు కూర్చోవడం, ఫోన్స్ చూసుకుండడం, కాల్స్ అటెండ్ అవుతూ ఉండడం. సో కంప్లీట్గా వీళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి, సో స్లోగా ఏంటంటే, ఇనిషియల్గా ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయిన బాడీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఏంటంటే, వీటికన్నిటికీ మన వర్క్ ప్రెషర్ వల్ల కానివ్వండి, మంత్ ఎండ్ గోల్స్ వల్ల కానివ్వండి, స్క్రీన్ టైం వల్ల కానివ్వండి, స్లోగా టైం చేంజ్ అయిపోతూ వీళ్ళు నిద్రలేమికి గురైపోయి ఇన్సోమ్నియాకి గురవుతున్నారు అన్నమాట. మనం ఎక్కువ మందిని చూస్తే అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు ఏదైతే పెద్దవాళ్ళ ప్రాబ్లం చూస్తున్నామో, ఇప్పుడు చాలా చిన్న వయసు చదువుకునే ఏజ్ ఉన్న పిల్లలు, అలానే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే ఇదేం ఒక్క జెండర్కి సంబంధించింది కాదు, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ ఏంటంటే ఈ ఈ ఈ ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది అనమాట. అలానే ఇంకోటి మనం గమనించింది ఏంటంటే, వీళ్ళలో చాలామంది ఏంటంటే విపరీతమైన ప్రెషర్స్తో ఉంటున్నారు, విపరీతమైన స్ట్రెస్లో ఉంటున్నారు. అది ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్సా, లేదంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్సా, లేదంటే సోషల్గా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని యాక్సెప్టెన్స్తో వచ్చిన స్ట్రెస్ అనేది అంటే మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో కంపారిజన్ దగ్గర నుంచి స్ట్రెస్ లెవెల్స్, గోల్స్ అటైన్ చేయడము, ఫ్యూచర్ గురించి ఎలా అనుకోవడం, ఇవన్నీ అయిపోయిన దానివల్ల నిద్ర పోవాల్సిన దానికంటే చాలా తక్కువ పోవడం, ఎక్కువసేపు ఆలోచించడం, ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్కి గురవడం, దాంతో ఏంటంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి స్లోగా వీళ్ళు ఇన్సోమ్నియా బారిన పడుతూ ఉన్నారనమాట. ఎక్కువ మందిని గమనించినప్పుడు చాలా వరకు ఏంటంటే డిసీజ్ రిలేటెడ్ ఇన్సోమ్నియా వచ్చి చాలా తక్కువ. ఎక్కువ శాతం మనం చూసేది ఏంటంటే మన నడవడిక వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల. సో అందుకనే ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం మందికి ఆ ట్రీట్మెంట్ కంటే కూడా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సిబిటి అంటాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడైతే స్పెసిఫిక్గా మనకు ఆ బిహేవియరల్ థెరపీ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం, సైకాట్రిస్ట్ని లేదా సైకాలజిస్ట్ని, లేదంటే స్లీప్ స్పెషలిస్ట్లు ఎవరైతే ఈ ప్రాపర్గా సిబిటీలో ట్రైన్ అయ్యి సెషన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకొని స్లీప్ హైజీన్ని పాటించి ఒక టైం తర్వాత కాఫీ తాగకూడదు, ఒక టైం తర్వాత జిమ్కి వెళ్ళకూడదు, ఈ టైంకి మనం తినేయాలి, ఈ టైంకి పడుకోవాలి, నిద్ర వచ్చినా రాకపోయినా అంటూ మనకి ఏవైతే స్లీప్ హైజీన్కి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి దాన్ని పాటిస్తూ ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా వరకు ఏంటంటే ఈ ఇన్సోమ్నియా బారి నుంచి ఈజీగా బయటపడిపోగలరు. ఒకసారి అలవాటైన దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. మనకు మనం ఏదైతే ఒక ఊబి లాంటి దాంట్లోకి వెళ్ళామో దాంట్లో నుంచి మనమే బయటపడి దానికి సపోర్ట్ తీసుకొని సపోర్ట్ సిస్టమ్స్ యూటిలైజ్ చేసుకొని స్లీప్ హైజీన్ని పాటిస్తూ ప్రాపర్గా 9:30, 10 కల్లా పడుకోవడం, మార్నింగ్ 6 o'clockకి లేయడం, మిగతా యాక్టివిటీస్ అన్నీ ఉండేటట్టుగా చూసుకోవడం, ప్రాపర్గా నిద్రపోయేటట్టు చూసుకుంటే ఈ ఇన్సోమ్నియా వల్ల ఏవైతే విపరీతమైన మార్పులు వస్తాయి, విపరీతమైన బాడీలో చేంజెస్ వస్తాయి, లేనిపోని అనారోగ్యాలు వస్తాయి, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, మనకి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ కానివ్వండి, అసిడిటీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ మన రొటీన్ స్కెడ్యూల్లోకి కానీ రాగలిగితే డెఫినెట్గా ఆల్మోస్ట్ అందరూ ఇన్సోమ్నియా బారి నుంచి వితౌట్ మెడిసిన్స్ ఈజీగా బయటపడగలరు.